ఫండమెంటల్ టెక్నిక్స్ ఇన్ హ్యాండ్లింగ్ పీపుల్ లో థర్డ్ పాయింట్ కొద్దాం జగన్. సరే. అరౌజ్ ఇన్ ద అదర్ పర్సన్ అండ్ ఈగర్ వాంట్. అంటే ఏంటి? నీకు ఏమనిపిస్తుంది ఈ మాట వింటుంటే? యాక్చువల్లీ నాకు అనిపిస్తుంది, ఆ, ఎవరి చేతైనా ఏదైనా ఫోర్సిబుల్ గా చేయించడం కన్నా వాళ్ళకి ఇష్టంగా కలిగించేలాగా చేసి అప్పుడు చేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. అది నువ్వేమంటావు? యాక్చువల్లీ అది ఓకేనా? అంటే కరెక్ట్. దీనికి ఒక సేయింగ్ ఉంది. అంటే యూ కెన్ ఓన్లీ యూ కెన్ లీడ్ ఎ హార్స్ టు వాటర్ బట్ యూ కెనాట్ మేక్ హిమ్ డ్రింక్ అని. ఎస్, ఎస్, ఎస్. సో మనం ఇక్కడ ఇది మనం చాలా చోట్ల చూస్తుంటాం. చాలా మంది మన చేత ఏదో ఒకటి చేయించడానికి ట్రై చేస్తారు, కానీ మనకి ఇష్టం లేదంటే మనం ఎక్కడో అక్కడ ఆ విషయంలో ఆగిపోతూ ఉంటాం. అవును, అవతల వాళ్ళ ఫోర్సే మనకి కనిపిస్తూ ఉంటుంది. మనం చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అవును, సో అందుకోసమే మనం అంటే ఎప్పుడైనా మనం ఫోర్స్ చేయడం కన్నా అవతల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎలా క్రియేట్ చేయాలి అన్న విషయం మీద దృష్టి పెడితే, హార్స్ అనేది జస్ట్ ఎగ్జాంపుల్. అవతల వాళ్ళకి థింక్ అబౌట్ వాట్ ది అదర్ పర్సన్ వాంట్స్, నాట్ జస్ట్ వాట్ యు వాంట్. అవతల వాళ్ళ విషయం వైపు నుంచి ఆలోచించు అని చెప్పడానికి ఇది సిచ్యుయేషన్ కి అనుగుణంగా చేయాలి, కానీ మంచి ప్రిన్సిపల్ మాత్రం. అవును, అవును, కరెక్ట్.